విశుద్ధౌ తే శుద్ధస్ఫటికవిశదం వ్యోమజనకం శివం సేవే దేవీం అపి శివసమానౌ వ్యవసితాం యయోః కాంత్యాయాంత్యాః శశికిరణసారూప్యసరణేః విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. జగజ్జనని, నీ విశుద్ధ చక్రమునందు దోషరహితమైన స్ఫటిక స్వచ్ఛతతో మిక్కిలి నిర్మలమై ఉండువాడు, జగత్ ఉత్పత్తికి హేతువైనవాడు అయిన ఆ శివునితో సమానమైన నిన్ను మీ ఇవురిని నేను ఉపాసించుచున్నాను. అజ్ఞానాంతకారము తొలగి చంద్రకిరణములను అమూతము త్రాగి ఆనందించే చకోరి పక్షి వలె ఆనందిస్తున్నాను. సమున్మీలత్సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం. యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాత్ గుణమఖిలమద్భ్యః పయ ఇవ. జగన్మాత అనాహత పద్మమునందు తేనెను మాత్రమే కోరుటయందు ఆసక్తి కలిగనదియు, యోగీశ్వరుల మానస సరోవరం మందు విహరించునదియు, నీటి నుంచి పాలను వేరు చేసినట్లు దోషములను తొలగించి సద్గుణములను గ్రహించే సామర్థ్యము గలదియు, దేనిని భజించినచో అష్టాదశ విద్యలు కరతాళమల మగునో అట్టి శివశక్తి అనేడి రాజహంసల జంటను ధ్యానించి భజించుచున్నాను. తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం. యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టిః శిశిరముపచారం రచయతి. ఓ ఈశ్వరి, నీ స్వాధిష్ఠాన చక్రమందు ఆ సంవర్తమను పేరుగల అగ్నితత్వమైన కాలాగ్నిరుద్రుని ఆశ్రయించి సాధకుడు ఎల్లప్పుడూ స్తోత్రం చేయును. అలాగే మహిమాన్వితురాలు అయిన సమయ అనే పేరుగల మరియు ఆ సంవర్తాగ్ని దురూపిణి అయిన శక్తివైన నిన్ను స్తుతించెదను. మహత్తరము మహాద్భుతమైన పరమేశ్వరుని సంవర్తము అను క్రోధాగ్ని దృష్టి భూలోకాదులను దహించగా, నీవు దయాద్ర దృష్టితో ఆ లోకములన్నింటినీ శీతల ఉపచారములతో ఉపశమనము కలుగుచేసి సంరక్షించుచున్నావు. సాధకులను కోర్కెలు అనడి ప్రళయాగ్నులు చుట్టుముట్టి వారి సాధనను దహించి వేస్తూ ఉంటాయి. ఈ సమయమందు సాధకుడు బెంబేలు పడకుండా అప్పటి వరకు వాని సాధన వృధా కాకుండా వాని తప్పులను పొరపాట్లను మన్నించి, తల్లి, నీవు అపారమైన నీ కరుణతో ప్రళయాగ్నులు చల్లార్చి సాధకునకు మరో అవకాశం ఇస్తావు.